మీరు నెట్లోకి వెళ్తే అంటే దొరుకుతాయి. హిందువులు ఎంతమంది మిస్ అయిపోయారో ముస్లిమ్స్ అంతమంది మిస్ అయిపోయారు. ఇటు అంతే అయ్యాయి. అక్కడ జరిగింది ఒక భయంకరమైనటువంటి నరమేధం. పక్కవాడు ఇంటి పక్కడు కొట్టేసుకున్నారు. అది మళ్ళీ రాకూడదు అనేదే ఇండియా ఆలోచన. అది ఎప్పుడు బతికుండాలనేదే పాకిస్తాన్ ఆలోచన. ఎందుకంటే పాకిస్తాన్కి ఇంక డెవలప్మెంట్ లేదు. వాళ్ళకి ఎంతసేపు హిందువులు కొట్టేస్తారు, మన వచ్చి జాగ్రత్త అని అలా మిలిటరీ రూల్లోనే రన్ అవుతున్నారు వాళ్ళు. మనకి ఇప్పుడు అది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. 140 కోట్లని ఉన్నాం మనం, 30 కోట్లు లేని వాళ్ళు ఎప్పుడైనా మన వచ్చి ఏం కొడతారు? అసలు ఎన్నిసార్లు చెప్పాను నేను, వాళ్ళ బడ్జెట్ ఏంటి, మన బడ్జెట్ ఏంటి, మన పెర్ క్యాపిటల్ ఇన్కమ్ ఏంటి, మన జీడిపి ఏంటి, మన లెవెల్ ఏంటి? అసలు పాకిస్తాన్ చూసి భయపెట్టే పరిస్థితి ఇక్కడ తీసుకొస్తున్నారు ఈవేళ. మాటికి ముస్లింలు అంటే ఎక్కడి నుంచో వచ్చారు. ఎక్కడి నుంచి వచ్చారు? ఇక్కడ మన వాళ్ళే. నీ ముత్తాత బ్రదరు ఇస్లాంలోకి పోయాడు. అలాగే మన పక్కన ఎవరినైతే గుళ్ళోకి రానివ్వలేదో వాళ్ళందరూ ఇస్లాంలో కొందరు పోయారు, క్రిస్టియానిటీలో కొందరు పోయారు. బాగుంది, అందులో ఉన్నారు. నీకేంటి నష్టం? ఇవాళ ఏ పరిస్థితి తీసుకొస్తారంటే మళ్ళీ ప్రపంచవ్యాప్తంగా మన సోఫియా ఖురేషిని పెట్టారు. సోఫియా ఖురేషిని తీసుకొచ్చి పక్కన కూర్చోబెట్టుకు చెప్పారు. ఆ సోఫియా ఖురేషి ఎవర్రా అని చూశాను నేను. చూస్తే ఈవిడ భార్య, ఈవిడ భర్త తాజుద్దీన్, ఆయన కల్నల్ ఇండియన్ మిలిటరీలో. ఈవిడ తండ్రి కాదు తాత ఝాన్సీ లక్ష్మీబాయి చేసినప్పుడు పోరాటంలో ప్రధానమైనటువంటి సైన్యాధికారి పాత్ర వహించిన కుటుంబం ఇది. ఝాన్సీ లక్ష్మీబాయి ఆర్మీలో ఉన్నటువంటి ముస్లిం కుటుంబం. ఇవన్నీ బయటికి రాకూడదు అని అలా పక్కన పెట్టేసి మనమే అనుకుని, లేదు ఈ గొడవ బ్రిటిష్ వాళ్ళు పెట్టిన తర్వాతే వచ్చింది. ఈవేళ దాన్ని బీజేపీ వారు రాజకీయ కారణాల కోసం ప్రోత్సహిస్తే ఇప్పుడు అర్థమైంది ఏంటి? మళ్ళీ ఈయన ఇండియాలో మాత్రం ముస్లిమ్స్ హిందువులు కొట్టుకోవాలి, ప్రపంచవ్యాప్తంగా మాత్రం ముస్లిమ్స్ అందరినీ ఈయన వెళ్ళి కావలించుకుంటారు, వాళ్ళతో స్నేహం చేస్తారు. అసలు ఇండియన్ కల్చర్ అంటే ఒక్క మాట చెప్తే మీకు అర్థమైపోతుంది. ఇది ఏమి అనుకుని ప్లాన్ చేసింది కాదు, ఆటోమేటిక్గా జరిగింది. బంగ్లాదేశ్ని విడిపోయింది పాకిస్తాన్ నుంచి. మెయిన్ పాత్ర అమెరికా వ్యతిరేకం చేసినా సరే ఇందిరాగాంధీ రష్యా సహాయంతో పాకిస్తాన్లో డైరెక్ట్గా వెళ్ళి ఆక్యుపై చేసి ముజిబుర్ రహమాన్కి అప్పచెప్పేశారు. అప్పటికి మేమంతా పెద్దవాళ్ళు అయ్యాం. మాకు రేడియో న్యూస్ తెలిసేంత వయసు ఉంది, పేపర్ చదివేంత వయసు ఉంది. ఆ వేళ లిస్టు చూడండి. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ మెయిన్ పాత్ర వహించింది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ డైరెక్ట్గా ఆ ఫ్లైట్స్ని చూసే పాకిస్తాన్ ఆర్మీ వాళ్ళు పైనుంచి, ఇది ఎప్పుడు 72లో పైనుంచి విమానాలు వచ్చేస్తున్నాయి ఇండియన్ విమానాలు అనేటప్పటికి భయపడిపోయి బంకర్స్లో దూరిపోయి పారిపోయారు. ఆ మొత్తం ఆపరేషన్ రన్ చేసినటువంటి ఎయిర్ ఫోర్స్కి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కమాండర్ పేరు ఇద్రిస్ హసన్ లతీఫ్. అదొక ముస్లిం అతను. బంగ్లాదేశ్ అనేటువంటి పాకిస్తాన్ అనేటువంటి ముస్లిం కంట్రీలో భాగమైనటువంటి బంగ్లాదేశ్ అనే దాన్ని విడదీయటంలో దేశాన్ని ఏర్పరచడంలో ప్రధాన పాత్ర వహించిన ఒక ఇండియన్ ముస్లిము ఇద్రీస్ హసన్ లతీఫ్ అతని పేరు. అక్కడితో అయిపోలేదు. ఆర్మీ కమాండర్ ఎవడు మనందరికీ తెలుసు, మానెక్ షా. మానెక్ షా అంటే పార్సీస్ అంటే ఇండియన్స్ కాదు వాళ్ళు, హిందూస్ కాదు వాళ్ళు. పార్సీలు అంటే ఇరాన్ నుంచి పారిపోయి వచ్చిన వాళ్ళు. ఎవరైతే అక్కడ సంతకం పెట్టాడో అవి ఫోటోలు కూడా చాలా మనం చూస్తూనే ఉంటాం. పాకిస్తాన్ వాడిని ఎలా కూర్చోబెట్టారు, ఇండియా తరఫున ఒకడు కూర్చున్నాడు, ఇద్దరు సంతకాలు పెట్టి లొంగిపోతున్నాం అని సంతకం పెట్టాడు పాకిస్తాన్ వాడు. మనకి మేము ఒప్పుకుంటున్నాం అని మనవాడి సంతకం పెట్టాడు. మనవాడి పేరేంటి? జగ్జిత్ సింగ్ అరోరా, సిక్కు. ఈ యాక్చువల్గా ఈ లొంగిపోవటం ఇదంతా కూడా నెగోషియేట్ చేసినటువంటి మెయిన్ ఆఫీసర్ ఎవరంటే జనరల్ అతను, హూ హ్యాస్ నెగోషియేట్